హాయ్ అండి. శనగపప్పు, పెసరపప్పు వడలండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక గంట ముందే మనము పొట్టు పెసరపప్పు అయినా లేదంటే పాలిష్ పెసరపప్పు అయినా ఇలా గంట ముందు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు శనగపప్పు, మనకి ముందే ఒక కప్పుడంతా పెసరపప్పు నానబెట్టుకొని ఇలా జాలి ఉన్న గరిటెలో వేసుకొని మీకు నీళ్ళన్నీ కూడా ఒడిసిపోవాలి. మొత్తం నీళ్ళు లేకుండా తీసుకోవాలి. మనకి మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చీలు, అల్లం, వెల్లుల్లి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళన్నీ ఒడిసిపోయిన పెసరపప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం గట్టిగా మనకి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ సాఫ్ట్గా పట్టుకోవద్దు. కొంచెం మనకి రవ్వలాగా ఉంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. పెసరపప్పు అంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మనకి శనగపప్పు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. శనగపప్పు ఇష్టం లేకపోతే పెసరపప్పే కొద్దిగా సైడ్కి తీసి పెట్టుకొని అది వేసుకోవచ్చు. శనగపప్పు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు సన్నగా తరిగింది, కొద్దిగా పసుపు, 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్ టేస్ట్కి సరిపడగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. శనగపప్పు ఇష్టం లేనప్పుడు పెసరపప్పు ఒక గుప్పెడు మిక్సీ పట్టకముందే తీసి సైడ్ పెట్టేసి మొత్తం మిక్సీ చేసినాక ఆ పెసరపప్పు కూడా వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు కారం సరిపోయింది లేనిది చూసుకొని సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. చూసారు కదా, మనకు కొద్దిగా ఆయిల్ కానీ వాటర్లో చేయి పెట్టి తడి చేసుకొని కానీ ఇలా వేడి వేడి ఆయిల్లో వడల్లాగా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. ఎవరైనా వచ్చేటప్పుడు అప్పటికప్పుడు కూడా చేసి పెట్టేయచ్చు. ఒక గంట ముందు పెసరపప్పులో వేడి నీళ్ళు పోసుకుంటే ఒక అరగంటలో నానిపోతాయి. అవి మనకి ఉల్లిపాయలు తరిగే లోపే నానిపోతుంది. అప్పటికప్పుడు వేసేటప్పుడు కొంచెం వంట సోడా యాడ్ చేసుకుంటే చాలా లోపల సాఫ్ట్గా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయండి. చూసారు కదా, కమ్మటి శనగపప్పు పెసరపప్పు వడలు స్నాక్లాగా తీసుకున్నా, మార్నింగు టిఫిన్లా తిన్నా, ఎవరైనా వచ్చేటప్పుడు అప్పటికప్పుడు మనం ఈజీగా సింపుల్గా చేసేటివి పెసరపప్పు శనగపప్పు వడలండి. టమాటా కెచప్తో తింటే అద్దరిపోయింది ఇంకా టేస్టు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా చాలా బాగున్నాయండి. మనకి అల్లం, వెల్లుల్లి మంచి సువాసనతో తింటుంటే ఇంకా కావాలనిపిస్తుంది. ఉల్లిపాయలు